చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎంపికకు చర్చలు జరుగుతున్నాయి పార్టీలోను, సంఘ్ పరివార్లోను. ఇప్పుడు తాజాగా వస్తున్న స్పెక్యులేషన్ ఏంటంటే ఉమెన్ ప్రెసిడెంట్ని అపాయింట్ చేస్తే ఎలా ఉంటుంది అని బీజేపీ ఆలోచిస్తోంది. దానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సెన్సెస్ జరగబోతోంది. 2026 సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది. 2029 లోక్సభ ఎలక్షన్ల ముందు డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సో డీలిమిటేషన్ అయ్యాక మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తుంది. ఇది పార్లమెంట్ ఆమోదించింది. మూడో వంతు 1/3 ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీ ఉమెనే ఉంటారు. అందువల్ల వ్యూహాత్మకంగా ఉమెన్ను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఈ రాజకీయ మార్పులో ముందుండవచ్చని ఆలోచిస్తోందని ఆర్ఎస్ఎస్ కూడా ఈ వ్యూహాన్ని సమర్థించింది అని వార్తలు వస్తున్నాయి. సో ఎవరు మరి ఇందులో ముందు వరుసలో ఉంటారు అంటే అగైన్ ఉమెన్తో పాటు సౌత్ ఇండియాకు చెందిన పొలిటికల్ లీడర్ల పేర్లు వినబడుతున్నాయి. మొదటి పేరు నిర్మలా సీతారామన్, రెండవ పేరు దగ్గుపాటి పురంధేశ్వరి, మూడో పేరు వనతి శ్రీనివాసన్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ముగ్గురు సౌత్ ఇండియన్స్. ఎందుకు సౌత్ ఇండియా కీలకము? ఈ ముగ్గురులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? సౌత్ ఇండియా కీలకం ఎందుకంటే 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే 2024లో కాస్త నార్త్ ఇండియాలో రివర్సెస్ వచ్చిన నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో మీకు 2014 ఎలక్షన్స్లో బీజేపీ భారీగా నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో గెలిచింది. 2019లో నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో తన కన్సాలిడేషన్ కంటిన్యూ చేసుకుంటూ ఈస్టర్న్ ఇండియాకు కూడా ఎక్స్పాండ్ అయింది. 2024కి వచ్చే వరకు ఈస్టర్న్ ఇండియాలో బెంగాల్లో కొన్ని సీట్లు తగ్గినా ఒడిస్సాలో అధికారంలోకి వచ్చారు. నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో, మహారాష్ట్రలో కొన్ని సీట్లు దెబ్బతిన్నా తిరిగి ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర అధికారంలోకి వచ్చారు. అందువల్ల 2024 కూడా మీరు నార్త్, వెస్ట్ అండ్ ఈస్ట్లో భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యత నిలబెట్టుకుంటూ వచ్చింది. తాత్కాలికంగా లోక్సభ ఎన్నికలు దెబ్బతిన్న ఆ తర్వాత జరిగిన 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2 నార్త్ ఇండియన్ స్టేట్స్, 1 వెస్టర్న్ ఇండియన్ స్టేట్ బీజేపీ గెలిచింది. కానీ మొదటి నుంచి బీజేపీకి ఇబ్బందిగా ఉన్న ప్రాంతం సౌత్ ఇండియా, సౌత్ ఆఫ్ ఇండియాస్ అంటారు. అందుకే బీజేపీ మొదటి నుంచి కూడా సౌత్లో పెనట్రేషన్కు ప్రయత్నం చేస్తూ వచ్చింది. సౌత్ ఇండియన్ లీడర్స్ను పికప్ చేస్తూ వచ్చింది. బంగారు లక్ష్మణ్, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యారు. డాక్టర్ లక్ష్మణ్, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళను ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీలు చేశారు. సో మొదటి నుంచి కూడా బంగారు లక్ష్మణ్ రాజస్థాన్ నుంచి ఎంపీ చేశారు. ఇలా మొదటి నుంచి కూడా సౌత్ ఇండియన్ లీడర్స్ను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీలోనే ఉన్న ఈ నార్త్ సౌత్ డివైడ్ను తగ్గించుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇక ఎక్స్పాన్షన్కు మిగిలిన ప్రాంతం సదరన్ ఇండియా. సౌత్ ఇండియాలో కర్ణాటక మినహా మిగతా స్టేట్స్లో బ్రేక్ త్రూ రాలే ఇటీవల కాలం వరకు. 2024 లోక్సభ ఎలక్షన్లో మొదటిసారిగా తెలంగాణలో కూడా మంచి బ్రేక్ త్రూ వచ్చింది. 35% ఓటింగు, 8 లోక్సభ సీట్స్ ఈక్వల్ టు కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. అందువల్ల సౌత్ ఇండియాలో పొటెన్షియల్ కనబడుతుంది. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఏడీఎంకేతో తెగటెంపులు చేసుకున్నాక కూడా 11% ఓటింగ్ తెచ్చుకోగలిగింది. ఇప్పుడు మళ్ళీ ఏడీఎంకేతో కలిసింది. కేరళలో చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు, ఓట్లు పెరుగుతున్నాయి తప్ప సీట్లు రావడం లేదు.
అందువల్ల కర్ణాటకలో పార్టీ బలంగా ఉంది. లోక్సభ సీట్లు మొదటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో అటు ఇటు అయినా లోక్సభ సీట్లు మాత్రం బీజేపీ గెలుచుకుంటూ వస్తుంది. అందువల్ల ఉమెన్ మాత్రమే కాదు, సౌత్ ఇండియా యాంగిల్లో కూడా ఈ ముగ్గురు నాయకులు, అందులో నిర్మలా సీతారామన్కు ఓన్ స్టేట్ అన్న తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్తో కూడా అనుబంధం. సో అందువల్ల ఆమెకున్న 2 స్టేట్ల అనుబంధం ఉంది. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా, రక్షణ మంత్రిగా, సాధారణంగా క్యాబినెట్లో కీలకమైన శాఖలు ఉమెన్కి ఇవ్వడం రేర్. కానీ నరేంద్ర మోడీ మొదటి నుంచి కూడా డిఫెన్స్, ఫైనాన్స్ లాంటి అత్యంత కీలకమైన పోర్ట్ఫోలియోస్ నిర్మలా సీతారామన్కి ఇచ్చారు. నిర్మలా సీతారామన్ సక్సెస్ఫుల్గా ఈ 11 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీకి ఒక పవర్ఫుల్ వాయిస్గా ఉంటూ వచ్చారు. అంతకుముందు నుంచి కూడా పవర్ఫుల్ వాయిస్గా ఉన్నారు. మీకు బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా కూడా ఉన్నారు. సో అందువల్ల మీకు నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి వీళ్ళు ఎవరైనా మల్టీలింగ్వల్ కూడా, ఇంగ్లీష్, హిందీ అన్నీ బాగా మాట్లాడగలుగుతారు. సో అందువల్ల మొదటి వరుసలో పోటీలో నిర్మలా సీతారామన్ ఉండవచ్చు అంటున్నారు. అంటే కేంద్ర ఆర్థిక మంత్రిగా, కేంద్ర రక్షణ మంత్రిగా ఆమె జాతీయ పొలిటికల్ ప్రొఫైల్ ఇప్పటికే ఉన్నారు. చాలా కీలకమైన క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ లాంటి టాప్ మినిస్టీరియల్ కమిటీస్, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు మాత్రమే ఉండే టాప్ కమిటీలో కూడా ఆమె సభ్యురాలుగా ఉన్నారు. సో అందువల్ల ఆల్రెడీ నేషనల్ ప్రొఫైల్ ఉన్న నాయకురాలు కనుక ఆమె మొదటి వరుసలో ఉన్నారు. మోస్ట్ ప్రాబబుల్ క్యాండిడేట్గా, ఒకవేళ ఉమెన్ ప్రెసిడెంటే చేయాలనుకుంటే సెకండ్ క్యాండిడేట్గా పురంధేశ్వరికి కూడా 10 ఏళ్ల పాటు యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో పార్లమెంట్ సభ్యురాలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాజకీయాల్లో ఇప్పుడుండే అనేక రకాల దుర్లక్షణాలకు దూరంగా ఉన్నారు. నో న్యూసెన్స్, నో నాన్ సెన్స్ అంటారే, పాలిటిక్స్లో చాలా అరుదుగా దొరుకుతారు ఇలాంటి వారు. సో నో న్యూసెన్స్, నో నాన్ సెన్స్, అనేక అంశాలపైన మంచి అవగాహన ఉండి చాలా హైలీ ఆర్టికులేటింగ్ పొలిటికల్ లీడర్, ఇంగ్లీష్లో, హిందీలో కూడా ఆర్టికులేట్ చేయగలిగినటువంటి నాయకురాలు. ఎన్టీ రామారావు కూతురుగా సౌత్ ఇండియాలో రామారావుకున్న పేరు మనకు తెలియదు కాదు. సో ఎన్టీ రామారావు ఈజ్ అన్ ఐకానిక్ లీడర్, ఐకానిక్ పర్సనాలిటీ ఇన్ సౌత్ ఇండియా. సో అందువల్ల ఈ నేపథ్య రీత్యా పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. ఆమె మరో టర్మ్ కూడా ఆశించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమెను మార్చి ఇటీవలనే మాధవ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు. ఇక మినిస్టర్గా కూడా మన్మోహన్ సింగ్ క్యాబినెట్ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. సో అందువల్ల పురంధేశ్వరి సెకండ్ మోస్ట్ ప్రాబబుల్ క్యాండిడేట్ అంటున్నారు. థర్డ్ మోస్ట్ ప్రాబబుల్ క్యాండిడేట్ తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్. మోర్ దెన్ నియర్లీ 30 years భారతీయ జనతా పార్టీలో పనిచేశారు. ఐ థింక్ షీ ఈజ్ ఎమ్మెల్యే ఫ్రమ్ కోయంబత్తూర్ అనుకుంటాను. పార్టీలో వివిధ పదవుల్లో పనిచేశారు. సో అందువల్ల థర్డ్ ప్రాబబుల్ ఛాన్స్గా చెప్తున్నారు. అందువల్ల ఉమెన్ లీడర్స్ను ఎవరైతే ఎఫెక్టివ్గా పార్టీని లీడ్ చేయగలుగుతారు అని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో లీడర్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్కి వచ్చే వరకు ఈ సోషల్ కాంబినేషన్స్ అంత ప్రియారిటీ ఉండదు. అందులో ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ ఓబీసీ ఐడెంటిటీ ముందు పెడుతున్నప్పుడు ప్రెసిడెంట్ పదవికి మేము ఎస్సీ ఎస్టీలను పెట్టాం, మంత్రివర్గంలో అత్యధిక మందిని అణగారిన కులాలకు చెందమని పెట్టాం, ఇవన్నీ ఆల్రెడీ చెప్తున్నారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇది మోర్ అండ్ ఆర్గనైజేషనల్ థింగ్. అందువల్ల అన్ని కాస్ట్లను కూడా బ్యాలెన్స్ చేసామనటానికి కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పదవి విషయంలో ఆ స్థాయి అది ఈవెన్ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే సమయంలోనైనా సోషల్ ఇంజనీరింగ్కు ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ చూస్తారు, కానీ ఆ స్థాయిలో ప్రాధాన్యత ఉండదు. మినిస్టీరియల్ పార్లమెంటరీ పదవులతో పోలిస్తే
అందువల్ల భారతీయ జనతా పార్టీకి అందులో మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగా, అమిత్ షా నెంబర్ 2గా ఉండగా, పార్టీ ప్రెసిడెంట్ ఒక కలెక్టివ్ లీడర్షిప్ టీంలో భాగమే తప్ప ఇండివిజువల్గా పార్టీని ఏదో రేపొద్దున అధికారంలోకి రప్పించడానికి పోరాడాల్సిన ప్రొఫైల్ ఉందా అని కూడా అవసరం లేదు. అందువల్ల ఉమెన్ లీడర్ కొరకు భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ క్రిటిసిజం కూడా ఉంది, ఆర్ఎస్ఎస్లో మహిళలకు చోటు ఉండదు, ఎందుకు ఆర్ఎస్ఎస్లో మహిళలు తీసుకోరు, ఇలాంటి విమర్శలు కూడా రాహుల్ గాంధీ గతంలో చేశారు. సో అందువల్ల రకరకాల వ్యూహాత్మక కారణాల రీత్యా ఉమెన్ లీడర్ను ప్రెసిడెంట్గా చేయవచ్చని, అందులో సౌత్ ఇండియన్ నుంచి వచ్చే ఉమెన్ లీడర్ను చేయవచ్చని పెద్ద ఎత్తున జాతీయ రాజకీయ వర్గాల్లో వస్తున్న స్పెక్యులేషన్.